బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ మంత్రి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 24 నుంచి 36 గంటల లోపల భారత ఆర్మీ పాకిస్తాన్ పై అటాక్ చేయబోతుంది అన్నట్టు మాకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చిందని చెప్తూ కూడా పాకిస్తాన్ మినిస్టర్ చెప్పుకొచ్చారు. అయితే పాకిస్తాన్ కి సంబంధించిన సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరారా ఒక వీడియోలో ఆయన కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అయితే ఆ వీడియోలో ఆయన ఎవరో స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్లుగా ఆయన కళ్ళ ముందర ఏదో ప్రాంప్టర్ పెట్టి చదువుతున్నట్టుగా సేమ్ అలాంటి స్క్రిప్టే సోషల్ మీడియాలో కూడా ఒక స్క్రిప్ట్ బయటకు వచ్చింది. అయితే అదే స్క్రిప్ట్ని కాపీ కొట్టి మక్కి టు మక్కి మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపించింది. అయితే పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత, పహల్గామ్లో ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశం ఆచితూచి అడుగులు వేస్తూ మరింత స్పీడ్గా పాకిస్తాన్ పైన ప్రతీకార్య చర్యలు తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించిన సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరారా ఒక వీడియో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోలో భారతదేశం నుంచి భారత ఆర్మీ రాబోయే 24 నుంచి 36 గంటల్లో మా పైన అటాక్ చేయబోతుంది అన్నట్లు మా దగ్గర ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. అదేవిధంగా ఇలాంటి దాడి జరిగితే మేము కూడా రిటాలియేట్ చేస్తామన్నట్టు కూడా ఆయన ఆ వీడియోలో మాట్లాడారు. అయితే ఇప్పటికే పాకిస్తాన్ భారత ఆర్మీ కొన్ని చర్యలు తీసుకోబోతుంది అని వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్లో స్పష్టంగా భయం కనిపించింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మినిస్టర్ ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆ వీడియోలో ఆయన చెప్పిన మాటలు వింటుంటే ఎలా ఉందంటే, వాళ్ళు భయపడుతున్నప్పటికీ లోపల చాలా భయం ఉన్నప్పటికీ బయటికి మాత్రం వాళ్ళేదో గంభీరంగా మాట్లాడుతున్నామని చెప్తున్నప్పటికీ ఎక్కడో ఒక సోషల్ మీడియాలో వచ్చిన స్క్రిప్ట్ని తీసుకొచ్చి మళ్ళీ సేమ్ అదే మాటలను రిపీట్ చేశారు మంత్రి అతావుల్లా తరార్. అయితే ఇక్కడ ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్లో ఏం చెప్పారంటే, పహల్గామ్ దాడిపై విచారణకు సహకరిస్తాం, కానీ తటస్థ వేదికలో స్వతంత్ర దర్యాప్తు జరగాలంటూ కూడా సన్నాయి నొక్కులు. అటాక్ జరిగిందేమో ఇండియా మీద, అటాక్ జరిగింది ఇండియాలో ఉన్న కాశ్మీర్కి వచ్చిన పర్యాటకుల మీద అటాక్ జరిగింది. బట్ మినిస్టర్ ఎవరైతే అతావుల్లా తరార్ ఉన్నారో తటస్థ వేదిక అంటే ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరపాలి అనే సన్నాయి నొక్కులు. అంటే ఇండియాలో అటాక్ జరిగితే ఇన్వెస్టిగేషన్ ఇండియాలో జరగాలి, కానీ వేరే ఎక్కడో ఇన్వెస్టిగేషన్ ఇలా జరుగుతుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది కూడా ఇండియాకి సంబంధించిన ఏజెన్సీస్ క్రిస్టల్ క్లియర్గా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. సో దానికి మేము సహకరిస్తామని చెప్పి ఆల్రెడీ అక్కడ వచ్చిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారు. అండ్ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో లష్కర్-ఏ తోయిబాకి సంబంధించిన ఒక ప్రాక్సీ ఆర్గనైజేషన్ ద రెసిస్టెంట్ ఫోర్స్ అనే ఆర్గనైజేషన్ అటాక్ చేసిందని కూడా ఇప్పటికే క్రిస్టల్ క్లియర్గా చాలా వరకు కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చాయి. కానీ అలాంటిది జరిగిన తప్పును అంటే ఎలాంటి రిగ్రెట్ లేకుండా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారని చెప్పి ఇప్పటికే చాలా ప్రపంచ దేశాలు చెప్తున్న నేపథ్యంలో కూడా ఇంకా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా, చేసిన తప్పును సరిదిద్దుకోకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను, ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చిన స్క్రిప్ట్ను మళ్ళీ అగైన్ ఒక మినిస్టర్ అంటే ఏకంగా సమాచార శాఖ మంత్రిగా పనిచేస్తున్న అతావుల్లా తరార్ ఇలా మాట్లాడడం అనేది నిజంగా భయం ఉన్నప్పటికీ కూడా మేము ఏదో గంభీరంగా బిహేవ్ చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు. అయితే పాక్ మంత్రి ఆ వీడియో రిలీజ్ చేయడం సేమ్ అలాంటి స్క్రిప్టే వేరే ఎక్కడో ఉండడం అనేది మనం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఆ వీడియోలో మేమే స్వయంగా ఉగ్రవాదుల దాడి నుంచి తట్టుకొని ఇప్పుడిప్పుడికే బయటకు వస్తున్నాం, మేము కూడా మమ్మల్ని కూడా ఉగ్రవాదులు చాలాసార్లు అటాక్ చేశారు, అంటే ఫండింగ్ చేసేది వాళ్ళే, ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించేది వాళ్ళే, మళ్ళీ అగైన్ మేమే అఫెక్ట్ అవుతున్నామని చెప్పి వాళ్ళే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఇప్పటికే చాలా మంది కమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతావుల్లా తరార్ ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారు, దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉంది. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. Has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident.
India's self-assumed hubristic role of judge, jury, and executioner in the region is reckless and vehemently rejected. Pakistan has been the victim of terrorism itself and truly understands the pain of this scourge. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. Being a responsible state, Pakistan open-heartedly offered a credible, transparent, and independent investigation by a neutral commission of experts to ascertain the truth. Unfortunately, rather than pursuing the path of reason, India has apparently decided to tread the dangerous path of irrationality and confrontation, which will have catastrophic consequences for the complete region and beyond. Evasion of credible investigation is in itself sufficient evidence exposing India's real motives. Consciously making strategic decisions hostage to public sentiments purposefully trumped up for securing political objectives is unfortunate and deplorable. Pakistan reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively. The international community must remain alive to the reality that the onus of escalatory spiral and its ensuing consequences shall squarely lie with India. The nation reiterates its resolve to defend the sovereignty and territorial integrity of Pakistan at all costs. Pakistan Zindabad. రైట్. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి అగ్గిరాజుకుంది. అయితే పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర చేసినట్టు ఆధారాలు కూడా బలపడ్డాయి. దీంతో భారత్ తమపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని దాయాది పాకిస్తాన్ ఫిక్స్ అయిపోయింది. దీంతో పాలకులు నాయకులు కారుకుతలు కూస్తూ భారత్ను మరింత రెచ్చగొడుతున్నారు. అయితే భారత్ తమపై దాడి చేస్తే అణుబాంబులు సిద్ధం చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ క్రమంలో నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే 24 నుంచి 36 గంటల్లోపే ఇస్లామాబాద్పై భారత సైనిక చర్య చేపట్టబోతుందని పాకిస్తాన్ తాజాగా ప్రకటించింది. అయితే అదే జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా పాకిస్తాన్ భారత్ను హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ హెచ్చరికలు జారీ చేశాడు. తరార్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడితో తమ పాత్ర ఉందంటూ ఆధారాలు లేని కల్పిత ఆరోపణల ఆధారంగా భారత సైన్యం దాడికి సిద్ధమవుతుందని చెప్పారు. అదేవిధంగా భారత న్యాయమూర్తి, జ్యూరీ, అదేవిధంగా శిక్ష ప్రకటన అధికారి పాత్ర పోషిస్తుంది. ఆ పాత్రను పాక్ తిరస్కరిస్తుంది. బాధ్యతాయుతమైన దేశంగా పాకిస్తాన్ వాస్తవాలను నిర్ధారించడానికి నిపుణులతో కూడిన తటస్థ కమిటీ ద్వారా విశ్వసనీయమైన పారదర్శకమైన స్వాతంత్ర దర్యాప్తు కోరుతుంది అని ఆయన తెలిపారు. అదేవిధంగా అలాగే ఉగ్రవాదానికి తమ దేశం కూడా బలైందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన భౌగోళిక సమగ్రతను ఖచ్చితంగా మేము కాపాడుకొని తీరుతాము. అదేవిధంగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా వాస్తవాలను గుర్తించాలని కూడా డిమాండ్ చేశారు. ఎవరైనా అటాక్ చేసినా కూడా తప్పకుండా మేము రిటాలియేట్ చేస్తామనే విధంగా కూడా పాకిస్తాన్కి సంబంధించిన మినిస్టర్ ఎవరైతే అతావుల్లా ఖాన్ ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇందాక మనం చూసిన వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే స్క్రిప్ట్ కూడా చాలా చోట్ల సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఎవరో రాసిన ఒక స్క్రిప్ట్ని ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న ఒక మినిస్టర్ సేమ్ అదే స్క్రిప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రాంప్టర్ లాంటిది పెట్టుకుని సేమ్ అలాంటి స్క్రిప్టే మళ్ళీ చదువుతున్నారని కూడా చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పటికే అంతర్గత యుద్ధం కూడా పాకిస్తాన్లో జరుగుతుంది. మరోవైపు ఇండియా కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ పైన ఒకదాని తర్వాత ఒకటి నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వెహికల్స్ పైన కూడా దాడి చేస్తుంది. సో ఎటు చూసినా కూడా పాకిస్తాన్ అంతటా చాలా అంటే చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటుంది. ఇలాంటి టైంలో వాళ్ళు చేసిన తప్పులను రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సింది పోయి తిరిగి మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది, కవ్వింపు చర్యలకు దిగుతుంది. ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా
పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ కాల్పులకు దిగడం, మళ్ళీ తిరిగి మా పైన దాడి జరిగితే తిరిగి మేము కూడా దాడి చేస్తాము అని చెప్పడం అనేది, అంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోనే అంతర్గత యుద్ధం, అటు బలూచిస్తాన్ ఆర్మీని ఎదుర్కోలేకపోతుంది, ఇటు ఒకవేళ భారత్ అటాక్ చేస్తే తిరిగి రిటాలియేట్ చేసే శక్తి సామర్థ్యాలు కూడా తమ దగ్గర లేవు అని కూడా స్వయంగా పాకిస్తాన్కి చెందిన ఆర్మీ సోల్జర్స్ చెప్తున్నారు. చాలామంది పాకిస్తాన్ మేజర్స్ కూడా రిజైన్ చేసి వాళ్ళ కుటుంబాలతో సహా పాకిస్తాన్ విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి నేపథ్యంలో అంత వీక్గా ఉన్నప్పటికీ కూడా బయటికి గంభీరంగా ఉన్నాము, ఖచ్చితంగా మా మీద అటాక్ చేస్తే మేము కూడా రిటాలియేట్ చేస్తాము, ఏదైతే అటాక్ జరిగిందో దాంతో మాకు సంబంధం లేదు, మేము కూడా ఉగ్రవాదానికి బాధితులమే, సో ఒక ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో మేము ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తాము, ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. సో కంప్లీట్గా ప్రజెంట్ దీనికి సంబంధించి ఈ వీడియోకి సంబంధించిన స్క్రిప్ట్ ఒకటి ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే స్క్రిప్ట్ని కూడా ఒక మినిస్టర్ లెవెల్లో ఉన్న ఒక పర్సన్ ఇలా చెప్పడం హాస్యాస్పదం అని కూడా చాలా మంది ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేస్తున్నారు.